ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి చూసుకున్నట్లయితే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే. దేవుడి వాక్యం నుంచి రెఫరెన్స్ చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినది, ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియకు దేవుడు సెలవిచ్చుచున్నాడని ఇది తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు నిత్యుడొక దేవుడు అండి. గతంలోనూ ప్రస్తుతము మరియు భవిష్యత్తులో ఎప్పటికీ ఉండేవాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. మనిషికి ఒక టైం వచ్చిన తర్వాత మనిషిని అతను చనిపోతాడు, కానీ దేవుడు మాత్రం ఆది అంతము లేనివాడు. ఆయన భవిష్యత్తులో భూతకాలంలో, భవిష్యత్తు కాలంలో, వర్తమాన కాలంలో ఉండేవాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు కాలానికి కట్టుబడి లేడండి. కాలమే ఆయన నియంత్రణలో ఉంది. అదేవిధంగా దేవుడు మనం చూసుకున్నట్లయితే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడ నేనే అనగా దేవుడు కాలమునకు అతీతుడని, గతము వర్తమానం భవిష్యత్తు అనే తేడా లేకుండా ఎప్పుడు శాశ్వతంగా ఉండువాడని అర్థం వస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆల్ఫాయు ఒమేగా అనగా ఏమి మనం చూసుకున్నట్లయితే ఇది గ్రీకు అక్షరంలోని మొదటి మరియు చివరి అక్షరాలు ఇవి. దీని అర్థము సమస్తము ఆయనే, ఆదియు మరి అంతము ఆయనే. కాబట్టి దేవుడు లేనిది మనం లేవండి. దేవుడు ఒక్క నిమిషం మనకు గాలి ఆపాడంటే మనిషి మనగడే అంటూ ఉండదండి. మనిషి అను ఉండడు. కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. దేవుడు మనకు గాలిని ఇస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం ఆయన కృపను బట్టి. కాబట్టి దేవుడు మనిషికి మరణం ఉంది కానీ దేవుడికి మాత్రము మరణమే లేదు. ఆయన ఆదియు అంతము లేనివాడు. ఆయన మొదటివాడు, కడపడవాడు. ఆయనే మొదటివాడు, ఆయన చివరివాడు. ఆయన వెలుగు కలుగును కాక అంటే వెలుగైంది. ఆయన మాటలో అంత పవర్ ఉంది, ఆయన మాటలో అంత శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. కాబట్టి దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. దేవుడు సమస్తం సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేసి గొప్ప కార్యాలు చేస్తాడు. అదేవిధంగా మనం రెఫరెన్స్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన దేవుని యొక్క ప్రతిబింబం. ఆయన చూసినట్లయితే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకి మార్పు లేని దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మనం చూసినట్లయితే ఆయన ఎంతో గొప్ప దేవుడు. మనం ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే దేవుడు శాశ్వత ఉనికి, దేవుడు ఉన్నవాడు అనువాడు. అదేవిధంగా దేవుడు ఇంకొక వాక్యం మనం చూసుకుంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం చూసుకుంటే నేనే ఆల్ఫాయు ఒమేగయు, నేనే మొదటివాడిని కడపడవాడిని అని తెలియజేస్తున్నాడు. కాబట్టి భవిష్యత్ కాలంలో ఉండువాడు ఆయనే, భూతకాలంలో ఉండేవాడు ఆయన, కాలంలో ఉండేవాడు ఆయనే. ఆయన మార్పు లేనివాడు. మనుషుల్లో మార్పు ఉంటుంది, కాలంలో మార్పు ఉంటుంది, కానీ దేవుళ్ళలో మాత్రము మార్పు లేని దేవుడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. ఈ సమయంలో మీరు వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఈ వాక్యం మా జీవితంలో ఫలింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.